Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. యేసుక్రీస్తుని గురించి మీకు నిజంగా తెలుసా అనేటువంటి ప్రశ్న. యేసుక్రీస్తుని గురించి ఎంతోమంది ఎన్ని విధాలుగా చెప్తారు. కానీ అసలైన యేసుక్రీస్తుని గురించి మనకు తెలుసా అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మే 27కి చెందినటువంటి వాక్య భాగం 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉన్నది. దానిలో 13 వచనాలు ఉన్నాయి. చదువుతాను. పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయున్నది. అమ్మగారు అని అక్కడ అంటే గ్రీకులో ఎలక్టా అని అంటారు. అమ్మగారు అని అంటే ఎలక్టా అనేటువంటి అమ్మగారికి అని కొందరు అంటారు. కానీ చాలా దానిలో ప్రాబ్లమ్స్ వస్తుంది. దాని సహోదరి ఆయన కూడా ఎలక్టేనా? ఎందుకంటే సహోదరికి కూడా ఎలక్ట్ అని ఉంటుంది. కాబట్టి అది సరైనది కాదు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఆ చర్చిని అమ్మగా పిలుస్తున్నాడు. ఆ చర్చికి సంబంధించినటువంటి పత్రిక ఇది. నేను మాత్రమే గాక సత్యము ఎవరి ఎదిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు తోడగును. తండ్రి వలననే మనము ఆజ్ఞను పొందిన వారి ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుతున్నాను. కాగా అమ్మ, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్లు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు కొనసాగు ప్రతివాడును. 9వ వచనంలో ముందునకు కొనసాగు ప్రతివాడును. దీని గురించి మనం చెప్పుకుంటాం. అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగను. శుభమని చెప్పటం అంటే గుడ్ మార్నింగ్ అని గ్రీటింగ్ అని కాదు. దాని అర్థం, లోతైనటువంటి అర్థం ఏంటంటే గ్రీటింగ్ చెప్పి ఇంటికి చేర్చుకుని అలాంటి అబద్ధ బోధ చేయటానికి ఆ టీచర్స్ని మీ ఇంట్లోనికి చేర్చుకుని మీ ఇల్లు బేస్గా ఉంచకూడదు అనేటువంటి అర్థం. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండియు సిరాతోను కాగితంతోనూ వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలుసుకొని
ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుతున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు మీకు వందనములు చెప్పుతున్నారు. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు, అక్కడ కూడా ఎలక్ట, నీకు వందనములు చెప్పుతున్నారు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవటానికి యేసుక్రీస్తు అంటే ఎవరు అని ఆ ప్రశ్న వేసుకోవాలి. ఆయన అది ప్రాముఖ్యమైనటువంటి సత్యం. యేసుక్రీస్తు ఇప్పుడు చాలాసార్లు ఏ సత్యము అని అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి సత్యం. యేసుక్రీస్తుని గురించి మనం ఏమనుకుంటున్నాం, ఏం తలస్తుంటున్నాం, ఎలా ఆలోచించున్నాం, యేసుక్రీస్తుని మనం విశ్వసిస్తుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు మనిషి అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదండి, ఆయన మనిషి కాదు, ఆయన దేవుడే అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఆయన కేవలం మనిషి, దేవుడు కాదు అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అపోస్తుల విశ్వాస ప్రమాణం ప్రకారం మరి ఆ యేసుక్రీస్తు ఆయన చనిపోయిన తర్వాత పునరుద్ధానుడు కాక ముందు నరకానికి వెళ్ళాడు అనేటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఉంటుంది. దానిలో అది సరైందా? యేసుక్రీస్తు నిజంగా అక్కడికి వెళ్ళాడా? దాని అర్థం ఏంటి? అది సరైందా, సరైన థియాలజీయా అనేటువంటిది. ఆధునిక ఆలోచనలు, దానిలో చాలా ఆలోచనలు ఉన్నాయి. యేసుక్రీస్తు నిజంగా చనిపోలేదు, ఆయన స్పృహ తప్పి అప్పుడు పడిపోయాడు. అక్కడ ఆయన సుగంధ ద్రవ్యాలను బట్టి ఆయన తిరిగి లేచాడు, ఆ శక్తి పొందాడు సుగంధ ద్రవ్యాలను బట్టి. అంతేగాని ఆయన నిజంగా చనిపోలేదు అనేటువంటి థియరీ చాలా వరకు కొంతమంది దాన్ని ఆ విధంగా అనుకుంటారు. చనిపోయినటువంటి వాడు తిరిగి లేనటువంటి, కాబట్టి ఆయన నిజంగా చనిపోలేదు అనేటువంటి ఆలోచనలో కొంతమంది. మరి కాస్మిక్ క్రైస్ట్ అంటే ప్రతి రిలీజన్లోనూ క్రీస్తు ఉన్నాడు, కానీ ఆయన యేసుక్రీస్తు కాదు. క్రీస్తు అనేటువంటి ఒక స్పిరిట్, ఒక ఆత్మ ఎక్కడో వెళుతుంది. క్రిస్టియానిటీలో ఆ యొక్క ఆత్మ బహిరంగంగా ప్రత్యక్షపరచబడింది. మరి ప్రతి మతంలో కూడాను అది తెలిసినా తెలియకపోయినా కానీ లోపాయకారిగా ఇన్హెరెంట్లీ అక్కడ క్రీస్తు అనేటువంటి ఆత్మ ఉన్నది. స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అంటారు దాన్ని. అది ప్రతి చోట ఉన్నది కాబట్టి దాన్ని కాస్మిక్ క్రైస్ట్ అంటారు. ఆ విధంగా మరి ఆ యేసుక్రీస్తుని గురించి అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్. కొంతమంది ఏమంటారంటే ఆయన కాశ్మీర్లో చనిపోయాడు, ఒక చర్చిలో ఆయన పేరుతో, యేసు అనేటువంటి పేరుతో సమాధి ఉన్నది కాబట్టి ఆయన అక్కడ చనిపోయాడు. మరి నాకు తెలిసినటువంటి వ్యక్తి, ఒక సెక్యూరిటీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన పేరు కూడా యేసే. మరి ఆయన ఆయన యేసుక్రీస్తా, బైబిల్ ఉన్నటువంటి యేసుక్రీస్తా ఆయన అనేటువంటి ప్రశ్న అడగాలి. అసలు బైబిల్ ఏం చెబుతున్నది? ఇప్పుడు ఈ ధ్యానంలో కొంత వరకు యేసుక్రీస్తు ఎవరు అనేటువంటిది దాన్ని నమ్మకుండా, బైబిల్లో ఉన్నటువంటి దాన్ని నమ్మకుండా, ఎప్పుడు ఇక అదే చెప్పుకోవటం, బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తుని చెప్పుకోవటం అని ఆ యేసుక్రీస్తుకి కొంత కలుపుతారు. ఆయన గురించి కొంత ఇంకా ఎక్కువ చెబుతారు. బైబిల్ చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చెబుతారు. దాన్ని పురోగమనం అంటారు. అంటే ఉన్నదాన్ని చెప్పకుండా
దానికి కలిపి చెప్పటం, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చెప్పటం. అదే కాదు మరి ఈ ఏ సాంప్రదాయం ప్రకారం, సాంప్రదాయం అంటే డినామినేషన్ అనుకోండి. బాప్టిస్ట్ వాళ్ళు గానీ, లేపోతే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ గానీ, బక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళు గానీ, ప్రెస్బిటియన్స్ గానీ, వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ ప్రకారం, యేసుక్రీస్తుని గురించి ఏం చెబుతారో అది సత్యంగా వాళ్ళు నమ్ముతారు, ప్రకటిస్తారు. కానీ నిజంగా బైబిల్ ఏం చెబుతుంది అనేటువంటిది మనం గమనించుకోవాలి. ఏదో మనకిష్టం వచ్చిన దాన్ని కలపడం కాదు, లేకపోతే సాంప్రదాయ ప్రకారం అది కాదు. కానీ బైబిలు ఏం చెబుతుందో, సువార్త ఏం చెబుతుందో, ఆ యేసుక్రీస్తే సత్యం, ఆ యేసుక్రీస్తే రక్షణిస్తాడు అనేటువంటిది. మరి ఆయన దేవుడు కాకపోతే ఒక వ్యక్తి మరణించాలి కదా! పాపాన్ని బట్టి. ఒక సాక్రిఫైస్‌గా, బలిగా ఒక వ్యక్తికి, పాపం లేనటువంటి వ్యక్తి బలిగా అర్పిస్తే పాప క్షమాపణ అనుకోండి. మరి ఎంతమందున్నారు ప్రపంచంలో? ఇప్పుడు ప్రస్తుతం 800,00,00,000. మరి 800,00,00,000 మనుషులకి రక్షణ జరగాలి అంటే 800 మంది కోట్ల పాపం లేనటువంటి వ్యక్తులు ఉండాలి. వాళ్ళు బలిగా మరణించాలి. కానీ యేసుక్రీస్తు దేవుడు కాబట్టి అంతమంది అవసరం లేదు. అంతేకాదు ప్రస్తుతంలో 800 మంది కోట్లు. మరి ఆదాం, హవ్వల దగ్గర నుండి ఎంతమంది జీవించారు? కాబట్టి ఆ గతంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు, మరి భవిష్యత్తులో పుట్టబోయేటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ రక్షకులు కావాలి కదా! బలి కావాలి కదా! యేసుక్రీస్తు దేవుడు కాబట్టి అన్ని కాలాలకి సంబంధించినటువంటి, అన్ని దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా దేవుడు ఉంటాడు కాబట్టి ఆయన ఒక్క బలే సరిపోతుంది. కాబట్టి ప్రాక్టికల్‌గా మనం ఆలోచిస్తే ఆయన దేవుడు కాకపోతే మనకి రక్షకుడు కాదు. ఇంకా దేవుడు కాకపోతే అది మానవుని యొక్క రక్షణ మార్గం. ఆయన దేవుడు కాబట్టి అది దేవుని యొక్క రక్షణ మార్గం. దేవుడు పంపించాడు కాబట్టి దేవుని యొక్క రక్షణ మార్గం. ఆయన దేవుడు కాబట్టి మరి అన్ని కాలాలకు సంబంధించినటువంటి ఒకే ఒక బలి సరిపోతుంది. ఆ విధంగా ఆయన దేవుడై ఉండాలి. మరి మనుషులందరూ కూడాను ఆదాము, అవ్వలకి పుట్టినటువంటి మనుషులందరూ కూడాను పాపులే. దేవుడు ఒక్కడే పాపరహితుడు. కాబట్టి ఆయన దేవుడై ఉండాలి. ఆయన మరి బలిగా కావాలి కాబట్టి మనిషి కూడా అయి ఉండాలి. ఆ విధంగా బైబిలు చెబుతుంది. కార్సన్ గారు చెప్పినటువంటి కామెంట్స్ చదువుకుందాం. యోహాను 2వ పత్రిక మనం చదువుకున్నటువంటి రీతిగా స్థూలంగా చదివినప్పుడు మొదటి పత్రిక యొక్క నేపథ్యం కొంతవరకు ఈ చిన్న పత్రికలో కొనసాగుతున్నది. అది అని స్పష్టంగా తెలుస్తుంది. యేసుక్రీస్తు ఎవరనే సత్యమునకు చెందిన ప్రశ్న ఈ 2 పత్రికల్లో ఉంటుంది. ఆయన ఎవరు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. వాళ్ళు వంచకులు. అంటే యేసుక్రీస్తు శరీరధారి అంటే దేవుడు మనిషిగా వచ్చాడు. దేవుడు మనిషి, గాడ్ అండ్ మ్యాన్ అనేటువంటిది ఈ యొక్క ఎక్స్ప్రెషన్లో మనకు కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన మోసగాండ్రు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనరు. సుదీర్ఘమైన తీరులో దీని అర్థం ఏంటి అనంటే యేసు శరీరములో వచ్చిన క్రీస్తు అని ఒప్పుకొనరు. యేసు ఎవరు అనంటే శరీరంలో వచ్చినటువంటి క్రీస్తు. క్రీస్తు అంటే మెస్సయ.
మరి పాత నిబంధనలో మెస్సయ వస్తాడు అని ప్రవచింపబడింది. ఈయన శరీర రూపంలో వచ్చినటువంటి ఆ మెస్సయ అని ఒప్పుకోనరు అన్నమాట వీళ్ళు. అది ఒప్పుకోవాలి, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. రక్త మాంసములు గల యేసు ఆయనపై ఆవరించిన క్రీస్తు మధ్య అగాధమున్నట్లు వారు సృష్టించారు. అంటే ఇక్కడ సెరింథియన్ ఫిలాసఫీ అని ఉంటుంది, నాస్టిక్ ఫిలాసఫీ. దాని ప్రకారం అంటే వాళ్ళు యేసుక్రీస్తు ఎవరు అనేది, ఇప్పుడు ఎక్కడైనా సరే యేసుక్రీస్తు ఎవరు, ఏ విశ్వాస ప్రమాణంలో అయినా సరే ఎక్కువ భాగం కేటాయించేది ఆ యేసుక్రీస్తు. ఎందుకంటే సమస్య అక్కడున్నది. సమస్య యేసుక్రీస్తు ఎవరు, దేవుడు తండ్రి. చాలామందికి ఎక్కువ మంది ప్రజలు దాన్ని అంగీకరిస్తారు. కానీ యేసుక్రీస్తు ఎవరు అనే దాన్ని, అది పెద్ద ప్రశ్న, అది పెద్ద సమస్య. కాబట్టి బైబిల్ చెబుతున్నటువంటి రీతిగా యేసుక్రీస్తుని గురించినటువంటి వ్యాఖ్యానం ప్రతి విశ్వాస ప్రమాణంలో కూడాను ఎక్కువ స్పేస్ తీసుకుంటుందన్నమాట. కాబట్టి ఈ యేసుక్రీస్తు శరీరములో వచ్చిన క్రీస్తు అని ఒప్పుకొనరు వాళ్ళు. రక్తమాంసములు గల యేసు ఆయనపై అవతరించనని క్రీస్తు మధ్య అగాధమున్నట్లు వారు సృష్టించిరి. ఇక్కడ సెరింథియన్ అని చెప్పాను కదా, నాస్టిసిజంలో అంటే వాళ్ళకి వాళ్ళు సృష్టించుకున్నటువంటి యేసుక్రీస్తు ఎవరో అని వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళు సృష్టించుకున్నారు. దాని ప్రకారం ఏంటి అని అంటే, ఇక్కడ యేసుక్రీస్తుని గురించినటువంటి ఆలోచన, వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఆలోచన ఏంటి అంటే, యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు ఆయన మీదకి ఆత్మ వచ్చింది కదా, ఆ ఆత్మని ఈ సెరింథస్ అనేటువంటి వ్యక్తి ఆయన ఏమంటాడు అని అంటే, ఆ ఆత్మే క్రీస్తు అని అంటాడు. ఆయన మనిషేనండి, ఆయన యేసు. ఆ యేసు మీదకి క్రీస్తు వచ్చాడు. తర్వాత సిలువలో ఈ 3.5 సంవత్సరాల తర్వాత ఆ సిలువలో ఆ క్రీస్తు, యేసు చనిపోయినప్పుడు క్రీస్తు వదిలిపెట్టాడు. అందువల్లనే నా దేవా నా దేవా చేయందుకు విడిచితివి అని చెప్పాడు కదా. ఆ సమయంలో క్రీస్తు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ యేసు క్రీస్తుగా ఈ 3.5 సంవత్సరాలు ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి జ్ఞానంతో ఆయన ప్రసంగాలు చేశాడు, స్వస్థపరిచాడు అని ఆ సెరింథస్ అనేటువంటి ఆయన చెబుతాడు. కానీ ఈ పత్రికల్లో మరి 3వ పత్రిక కూడాను, లేదయ్యా ఇప్పుడు ఆయన దేవుడే, ఇప్పుడు కూడా ఆయన దేవుడే అని చెప్తాడు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏంటంటే, దీనికి యేసుకి ఈ క్రీస్తుకి పెద్ద అగాధం ఉన్నది. ఆ క్రీస్తు అనేటువంటి అంటే దేవుడు ఏ విధంగా మనిషి అవుతాడు? దేవుడు పరిశుద్ధుడు కదా. కాబట్టి దేవుడు మనిషి కావటం అసాధ్యం అనేటువంటి దృక్పథంతో దేవుడు మనిషి కాలేడు అని ఈ సెరింథియన్ థియాలజీ చెబుతుందన్నమాట. దాని గురించే ఇక్కడ చెబుతున్నాం. ఇక్కడ ఒక వ్యక్తిగా అగాధం ఉన్నట్టుగా ఇక్కడ వాళ్ళు చెబుతారు, సృష్టించుకున్నారు. వాళ్ళ క్రీస్తుని, వేరే క్రీస్తుని వాళ్ళు సృష్టించుకున్నారు. అది సరిపోదు. యేసుక్రీస్తు అని అంటే బైబిలు చెప్పేటువంటి యేసుక్రీస్తే, అదే సత్యం అని మనం గ్రహించాలి. ఈ విధంగా యేసుక్రీస్తు ఒక వ్యక్తిగా, దైవ మనిషిగా, దేవుని కుమారుడు కానీ అదే సమయంలో ఆయన మానవ మాత్రుడని ఒప్పుకొనలేకపోయారు వీళ్ళు. ఇందుని బట్టి విషాదకరమైనటువంటి
పరిణామాలు అనేకాలుగా ఉంటుంది. ఆ విధంగా తప్పుడు థియాలజీని నమ్మితే తప్పుడు ప్రవర్తన, తప్పుడు ఆలోచన ఉంటుంది. విస్తరించిపోయిన సంస్కృతి ఒత్తిళ్లను బట్టి సత్య సిద్ధాంతముల నుండి పెడదారి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడినది. వీళ్ళు మోసగాళ్ళు అయిపోయారు. ఈ మోసగాళ్ళు, ఈ తప్పుడు వ్యక్తులు, అంటే ఈ తప్పుడు బోధకులు, ఎర్రరిస్ట్ అంటారు వాళ్ళని. కొంతమంది వాళ్ళని ఎర్రరిస్ట్ అని అంటే ఎర్రర్, తప్పుడు బోధించేటువంటి వాళ్ళు, తప్పుడు నమ్మేటువంటి వాళ్ళు, తప్పుడు బోధించేటువంటి వాళ్ళు, వాళ్ళని ఎర్రరిస్ట్ అని కొంతమంది అంటారు. మేధాశక్తి గలవారుగా, పురోగమనం చెందిన వారుగా తలస్తున్నారు. అది పురోగమనం, మేధాశక్తి గలవారుగా, మాకు ఎక్కువ జ్ఞానం ఉన్నది, బైబిల్ చదువుకోవటమే కాదు, బైబిల్లో ఉన్నటువంటి అర్థాన్ని మరి లోతుగా, మీకు తెలియని దాన్ని మాకు తెలుసు, మేము తెలుసుకున్నాం అనేటువంటి రీతిగా వాళ్ళు తెలియగలటువంటి వాళ్ళుగా నటిస్తారన్నమాట. వాళ్ళు వాళ్ళు చెప్పేది, వాళ్ళ యొక్క బోధన ఎట్లా ఉంటుందంటే పురోగమనము చెందిన వారుగా తలస్తారు. మాకు మేము అడ్వాన్స్డ్ క్రిస్టియన్స్ అని అనుకుంటారు. క్రైస్తవ నమ్మకాలను పరిశీలన చేస్తున్న వారుగా కానీ ఏదో ఒక అస్పష్టమైన సూత్రమును బట్టి ప్రాముఖ్యమైన కొన్ని సత్యములను ఎంచుకుంటున్న వారుగా తలంచుట లేదు. అంటే మేము మేము బైబిల్ని సూక్ష్మంగా పరీక్షించి దాన్ని నమ్ముతాము అనేటువంటి రీతిగా రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళకి ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు రీసెర్చ్ చేసినందువలన కాదు అని వాళ్ళు తలస్తారు. వాళ్ళు తలంచేది ఏంటంటే దానికి బదులుగా సంస్కృతిని అర్థము చేసుకొనని సాంప్రదాయస్తులకు భిన్నమైన వారుగా సమస్తమును అర్థము చేసుకొని సరైన తాత్పర్యమునిచ్చేవారుగా తలస్తున్నారు. సాంప్రదాయస్తులు, వాళ్ళకేం తెలుసండి, సాంప్రదాయం ప్రకారం వెళ్తున్నారు, వాళ్ళకి భిన్నంగా ఉండేటువంటి వాళ్ళం, మాకు ఇంకా ఎక్కువ తెలుసు, సాంప్రదాయస్తుల కంటే ఎక్కువ తెలుసు అనేటువంటి రీతిగా వాళ్ళు ఆ విధంగా తలస్తుంటున్నారు. అందువలన బలమైన వ్యంగ్యంతో పురోగమనము చెందిన వారుగా వారిని గురించి యోహాను వర్ణిస్తున్నాడు. మీరు అంతగా మీరు అడ్వాన్స్ క్రిస్టియన్సే అన్నట్లుగా వ్యంగ్యంగా చెప్తున్నాడు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు కొనసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. దేవుని అంగీకరింపనటువంటి అంటే యేసుక్రీస్తు గురించి బైబిల్ చెబుతున్నటువంటి బోధను అంగీకరించినటువంటి వాడు ఏంటి, వాడిలో దేవుడు లేడు, దేవునే అంగీకరించట్లేదు. సరైన సత్యాన్ని నమ్మినటువంటి వాడిలోనే దేవుడు ఉంటాడు అని అర్థం. ఆ బోధ యందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. 9వ వచనం. ఈ బోధయందు, బైబిల్ బోధయందు నిలిచియుండు వాడు, నిజమైనటువంటి సువార్తయందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. తండ్రి ఉంటాడు, కుమారుడు కూడా ఉంటాడు వాని హృదయంలో. ప్రాచీన కాలమునకు చెందిన ఒక సేవకుడు క్రొత్త సిద్ధాంతం గురించి ఈ విధంగా ఒక పోయం లాగా చెప్పుకున్నాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, లెటర్స్ సే, అంటే జెన్జీ వాళ్ళు తప్పు అని చెప్పట్లేదు, అంటే వాళ్ళు అడ్వాన్స్డ్ లాగా, సాంప్రదాయస్తుల కంటే కొంచెం అడ్వాన్స్డ్ మనుషుల్లాగా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నటువంటి ఈ యొక్క పద్యం. నేను దాని పక్షమున లేనని మీరు అంటున్నారు. మీరు అడ్వాన్స్డ్ క్రిస్టియన్ కాదు అని అంటున్నారు కదా మిత్రమా, దాన్ని గూర్చి నేను సందేహించను. ఓకే, మీరు చెప్తుంది రైటే అయి ఉండొచ్చు, కానీ నేను దాని పక్షమున
లేనో తెలుసుకున్నప్పుడు, దేని పక్షమున లేనో తెలుసుకున్నప్పుడు అంటే అవును, దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు నేను నమ్మలేనిది ఏంటి అని తెలుసుకున్నప్పుడు అది నాకు లేకపోతేనే నాకు మేలు అని అనిపిస్తుంది. అది నేను నమ్మకను. వాళ్ళు చెప్పేదాన్ని ఎక్స్‌ట్రాగా ఇంకా కొంచెం అడ్వాన్స్‌డ్‌గా అంటున్నారు గదా! ఆ అడ్వాన్స్ నాకు లేకపోతేనే మేలు అని నేను తలంచుకుంటున్నాను అంటాడు. నిజానికి ప్రాముఖ్యమైన విషయం ఒకటున్నది. ఏంటి అంటే పురోగమనకు చెందినవాడా? లేదా? అని ఇక్కడ అది ముఖ్యమైనటువంటి విషయం కాదు. సాంప్రదాయస్తుడా? కాదా? అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటిది కాదు. పురోగమనము మంచిది కావచ్చు, లేక చెడ్డది కూడా కావచ్చు. అది కూడా ప్రశ్న కాదు ఇక్కడ. సాంప్రదాయము మంచిది కావచ్చును, లేక చెడ్డది కావచ్చును. ఇక్కడ పురోగమనం మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. అదేవిధంగా సాంప్రదాయం మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. ఒకరిపై ఏ విధంగా ముద్ర వేయుట, వీడు సాంప్రదాయస్తుడు, లేకపోతే వీడు అడ్వాన్స్‌డ్ అని ఎవరి మీద ఒక ముద్ర, లేబుల్ పెట్టటం అది ఉపయోగకరంగా ఉండదు. అపోస్తలుల సువార్తకు కట్టుబడి ముఖ్యంగా ఏంటి అనంటే ఇది ముందు ఇది కూడా చెప్తాను. ఒకరిపై ఏ విధంగా ముద్ర వేయుట స్వప్రయోజనంగా ఉంటుంది. అంటే మ్యానిపులేటివ్. దేన్ని మ్యానిపులేషన్ అంటారు? వాళ్ళ గురించి వాళ్ళకి లాభం రావాలని వేరే వాళ్ళు ఈ విధంగా నమ్మాలి. అది మ్యానిపులేషన్ అంటారు. సంక్లిష్టమైన విషయాలకు అంతగా స్పష్టతనివ్వదు. ఎలాంటిది ఈ లేబులింగ్ అనేది కాంప్లెక్స్ మ్యాటర్స్‌లో ఏ జవాబు ఈ లేబులింగ్ అనేది ఇవ్వదు. అపోస్తులుల వార్తకు కట్టుబడి ఉంటుందా లేదా? యేసుక్రీస్తు బోధలో కొనసాగుతున్నదా లేదా అనేది ఇక్కడ సమస్య. ఏది చెప్పినా కానీ నువ్వు పురోగమనం చెయ్యి, లేకపోతే సాంప్రదాయం ప్రకారం వెళ్ళు, అది ఏదైనా సరే అది అపోస్తులు చెప్పినటువంటి సువార్తకు కట్టుబడి ఉన్నదా? బైబిల్‌లో మరి అపోస్తులే కదా రాసింది సువార్తల్ని. పత్రికలు రాసింది అపోస్తులే. కాబట్టి నూతన నిబంధన చెప్పినట్లుగా, దానికి సరిపోయినట్లుగా ఉంటే అది యేసుక్రీస్తు బోధలో కొనసాగుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. అది ముఖ్యమైనటువంటి సమస్య. అపోస్తుల సువార్తకు కట్టుబడి ఉంటుందా, లేక యేసుక్రీస్తు బోధలో కొనసాగుతున్నదా అనేటువంటిది ఆ ప్రశ్న ముఖ్యమైనటువంటి ప్రశ్న. వాళ్ళు పురోగమనస్తులు కావచ్చు, సాంప్రదాయస్తులు కావచ్చు. మరి ఈ అపోస్తుల సువార్తకు కట్టుబడి లేనట్టుగా ఉంటే ఇదైనా లాభం లేదు, మరి సాంప్రదాయస్తులైనా లాభం లేదు. రెండు కూడాను ఉపయోగకరంగా ఉండదు. ఇప్పుడు ప్రస్తుత వాడుకలో ఉన్న ఉద్యమాలు సంస్కృతిని సమకాలికులుగా ఉండవలననే తృష్ణను బట్టి ఈ పరీక్షలో విఫలమవుతున్నారా, లేదా సాంప్రదాయంలో ఇరుక్కుపోయినందున సువార్తను సాధువు చేస్తున్నామా అనేటువంటిది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రస్తుత ఈ దినాల్లో ఆ పరిస్థితి అట్లా ఉంది. మరి ఈ దినాల సంగతి ఏంటి? ఎన్నో ఉద్యమాలు ఉన్నాయి. ఈ ఉద్యమాలు ఏదైనా కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది అని అంటే ఈ ప్రశ్న అడుక్కోవాలి. ఎందుకు డిఫరెంట్గా ఉన్నది? ఈ సంస్కృతికి సమకాలికలో అంటే ఇక్కడ ఈ లోకంలో ఈ విధంగా సంస్కృతి ఉన్నది, దాన్ని బట్టి ఆ సంస్కృతిని అలవాటు చేసుకుని ఈ
అపోస్తుల సువార్తను వదిలిపెడుతున్నావా అనేది ముఖ్యమైనటువంటిది. ఇక్కడ సంస్కృతి పరిస్థితులు అట్లా ఉన్నాయండి. కాబట్టి దాన్ని కాంప్రమైజ్ చేయటానికి ఈ అపోస్తులు చెప్పినటువంటి సువార్తకు కల్తీ చేస్తున్నాం. అది ముఖ్యమైనటువంటి ఇక్కడ సమస్య. సమకాలికులుగా ఉండవలసినటువంటి తృష్ణ ఈ పరీక్షలో విఫలమవుతున్నదా అంటే ఇక్కడ అపోస్తుల సువార్తకు కట్టుబడి ఉంటున్నామా లేదా అనేటువంటిది. కొంతమంది కట్టుబడి ఉండరు, ఎందుకంటే లోక పరిస్థితులను బట్టి, ఆ సంస్కృతిని బట్టి దానికి అలవాటు పడాలి, వాళ్ళు ఉన్నట్టుగా ఉండాలి అనేటువంటి ఆ భారంతో, ఆ తృష్ణతో అపోస్తుల సువార్తకు కట్టుబడి ఉండరు. లేకపోతే సేమ్ థింగ్, ఆ సాంప్రదాయంలో ఇరుక్కుపోతారు వాళ్ళు. మరి అపోస్తుల సువార్తను ఏం చేస్తారు? సాధువు చేస్తారు. అంటే ఆ సువార్తను ట్విస్ట్ చేస్తారు, దాన్ని అదుపులో పెట్టుకుంటారు. అపోస్తులు చెప్పేటువంటి సువార్తను డొమెస్టికేట్ చేస్తారు, సాధువు చేస్తారు. అంటే సాంప్రదాయం చెప్పినటువంటి రీతిగా ఈ అపోస్తుల సువార్త ఉండాలి, అంతేగాని అపోస్తుల సువార్తకు తగినట్టుగా సాంప్రదాయం ఉండాలని అది ఆలోచించరు. సాంప్రదాయస్తులు ఎవరు? సాంప్రదాయానికి ఎక్కువ విలువ ఇచ్చేటువంటి వాళ్ళు. అపోస్తుల సువార్తకు ఎక్కువ విలువ ఇవ్వరు అన్నమాట. కాబట్టి ఇది ముఖ్యం. అపోస్తుల సువార్తకు కట్టుబడి ఉంటున్నామా లేదా? కాబట్టి ఈ యేసుక్రీస్తు ఎవరు? సాంప్రదాయం ప్రకారం మనం ఆయన్ని సృష్టిస్తున్నామా వేరుగా? లేకపోతే మన సంస్కృతి ప్రకారం యేసుక్రీస్తుని సృష్టిస్తున్నామా? లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తుని నమ్ముతున్నామా? బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు నమ్మితే సత్యాన్ని నమ్మినట్టుగా, అప్పుడు నిజమైనటువంటి రక్షణ మనకు ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.